అమ్మా నాన్నల ఆశీస్సులతో తెనాలిలో పుట్టిన ఊరినే ఒక బ్రాండ్ లాగా మార్చేసిన వ్యక్తి. తెనాలి పరుపులు అనే విధంగా ప్రతి ఒక్కరూ హాయిగా నిద్రపోవాలని, పరుపుని మేల్కొని కొంటే నిద్రపోతారు, నిద్రపోతూ కొంటే మేల్కొనుంటారు అంటూ వరం పరుపులని పరిచయం చేసిన వ్యక్తి మన వక్కలగడ్డ రామ్మోహన్ రావు గారు. ఇంటర్నేషనల్ కంపెనీల నుంచి లోకల్ కంపెనీల వరకు చేసే మోసాలను అందరికీ తెలియజేశారు. ఈ పరుపుల కంపెనీ వాళ్ళ మోసాలు కొంత కొరికి బయటికి తీస్తున్నారు. మీరు జనానికి చాలా ఉపయోగం జరుగుతుంది సార్. బ్రాండెడ్ అని చెప్పేసి నేను కొన్నాను. కోహ్లీ అడ్వర్టైజ్మెంట్, ధోని, నిజానికి వాళ్ళేమో ఆ బిడ్డ వాడరు, చూసేసి మనం కొంత ఉంటాయి. ఇవ్వండి కాయర్ పరుపు అంటారుగా. కాయర్ ఎంత చూడండి, 1/2 ఇంచ్ ఉంది కాయర్. ఈపీ షీట్ ఎంత ఉంది చూడండి, 3.5. ఇది 4 ఇంచెస్. పరుపు లోపల ఏ మెటీరియల్ ఉంటుంది, ఏ మెటీరియల్ వాడాలి, ఏ మెటీరియల్ వాడకూడదు, ఏ సమస్యకి ఏ పరుపు వాడాలో. మెడనొప్పి ఉన్న వాళ్ళు ఇలా పనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఇలా పిల్లో లేకుండానే పనుకోండి. అదే ఇలా సైడ్కి తిరగాలి, ఇలా కరువు పిల్లోస్ అని ఉంటాయి, ఇలా సైడ్కి తిరగండి. మెడకాయ కిందకి ఇది కరువు వెళ్ళాలి, ఈ గొంతులోకి తలకాయ వెళ్ళాలి, అప్పుడే మీ మెడ నొప్పి తగ్గిద్ది. ప్రతి సామాన్యుడికి కూడా పరుపుల మీద అవగాహన కల్పించి అమ్మ ఒడిలో పడుకుంటే ఎంత హాయిగా నిద్రపోతామో అదే విధంగా ప్రతి ఒక్కరికి నిద్రని వరంగా ఇవ్వాలనే ఉద్దేశంతో వరం పరుపులని మన ముందుకు తీసుకొచ్చారు. మీరు మార్కెట్ లోకి వచ్చి చెప్పిన తర్వాత పరుపుల్లో రకాలు కానివ్వండి, పరుపుల్లో క్వాలిటీలు కానివ్వండి, ఎంతో కొంత తెలిసిందే అంటే గనక నిజంగా రామ్మోహన్ గారి గురించి అని చెప్పేసారని నేను గర్వంగా చెప్తాను సార్. పరుపుల రంగంలోని ఒక విప్లవాన్ని సృష్టించారు. తెలుగు రాష్ట్రాల్లో పరుపులు అంటే ముందుగా గుర్తుకొచ్చేది వక్కలగడ్డ రామ్మోహన్ రావు గారు. పరుపులు అమ్మడమే కాకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని ప్రతి సండే లైవ్ లోకొచ్చి వారితో వీడియో కాల్ ద్వారా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని చక్కని పరిష్కారం చూపించిన ఏకైక వ్యక్తి. మా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంత పెట్టడం అవసరమా అని చెప్పేసి అనిపించింది సార్. దాని ఫీల్ అనిపించిన తర్వాత నిజంగా రూపాయికి దండగలేదు, ప్రతి రూపాయికి న్యాయం జరిగింది సార్. రీబాన్ అంటే ఏంటి, లాటెక్స్ ఏంటి, మెమరీ ఫోమ్ ఏంటి, ఇవన్నీ అసలు ఏంటి ఈ మోసాలని తెలియజేశాం. వ్యాపారం ఒకటే కాకుండా తనతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళు ఎదగాలని, వ్యాపారంలో నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో ఒక అన్నలాగా వ్యాపారంలోని మెలకువలు, వ్యాపార రహస్యాలను అందరికీ అందించారు. పుట్టిన పిల్లవాడి నుంచి ముసలి వాళ్ల వరకు అందరికీ ఉపయోగపడే ఒక కొడుకులాగా వీడియోస్ చేశారు. ఎలా జీవించాలి, ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా పొదుపు చేయాలి, ఎక్కడ స్థలం కొనాలి, ఎటువంటి ఇల్లు కట్టాలి, ఏదవసరం ఏది అనవసరం అంటూ తన ఇంటిని హోమ్ టూర్ ద్వారా ఒక స్నేహితుల్లాగా చూపించారు. ఖాళీ సమయంలో సమయాన్ని వేస్ట్ చేయకుండా ఇంటి మీద టెర్రస్ గార్డెన్ అని స్టార్ట్ చేసి గార్డెనింగ్ లోని మెలకువలను ఒక రైతులాగా తెలియజేశారు. ఎలాంటి బంగారం కొనాలి, ఎటువంటి ఆహారం తినాలి, 100కి 100% చెప్పిన వీడియోస్ చూసి పాటిస్తే జీవితాంతం డబ్బుకి ఆరోగ్యానికి లోటుండదు. సోషల్ మీడియాలో కోట్ల మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్న వ్యక్తి మన వక్కలగడ్డ రామ్మోహన్ రావు గారు. తన దగ్గర పనిచేసే వ్యక్తులను సొంత వాళ్ళ చూసుకుంటారు కాబట్టే షాప్ కి వచ్చిన కస్టమర్స్ మంచిగా రిసీవ్ చేసుకున్నారని వారి అభిప్రాయం తెలియజేశారు. నెక్స్ట్ ఏంటంటే మీ స్టాఫ్ కూడా మంచి కోఆపరేట్ చేశారు, చాలా మంచి స్టాఫ్ పెట్టుకున్నారు. అభిమానంతో నేను పలకరించాను, అభిమానంతో కూర్చోబెట్టారు. షాప్ దిగిపోయినా కుర్చీ వేసి కూర్చోబెట్టి మంచిగా తీసుకొచ్చి ఇచ్చారండి. చాలా అభిమానం వచ్చేసారు దాని మీద. మొన్న తెనాలి వచ్చాం సార్, మా తెలంగాణ. నమస్తే మంచి సార్. మర్యాద చేశారు మీ వాళ్ళు. మీ స్టాఫ్ మంచిగా మాట్లాడారు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇది వచ్చేసరికి లాటెక్స్ యూనిట్ ఓల్డ్ అండి, ఇటు పక్క ఉన్నది, కొత్తది స్టార్ట్ చేస్తున్నాము. పాత యూనిట్ సరిపోవట్లేదు, పాత ఒక 4 మిషన్లు ఉన్నాయండి. మిషన్ స్టార్ట్ చేసి పాలు గ్రైండింగ్ చేస్తాం, దీని లోపల మొత్తం వాష్ చేసేసి పాలు పోస్తే మళ్ళీ షీట్ మనకి ఈజీగా బయటకు వచ్చింది అనమాట. ఇప్పుడు రబ్బర్ పాలు తీసుకొచ్చి దీని మీద పోస్తాం. మన దగ్గర రబ్బర్ పాలు షీట్ కి బయట దానికి తేడా ఏంటంటే మేము ఆ ప్యూర్ నేచురల్ అనమాట. ఇది 95% పాలే ఉంటాయండి, 5% కెమికల్ ఉంటుంది. ఆ 5% కెమికల్ కూడా ఎందుకంటే ఈ షీట్ బౌన్సింగ్ రావడానికి, గట్టి పడటానికి, దానికోసమే. అది కెమికల్ కింద రాదు. అది ఈ షీట్ చేసేటప్పుడే అన్ని పర్సంటేజ్ ఎంత, అలాగే డెన్సిటీ ఎంత. ఆ షీట్ లోపల 90 కిలోలు పోసాం అనుకోండి, 90 డెన్సిటీ అయితే 110 కిలోలు పోసాం అనుకోండి, 110 kg వస్తుంది. ఇంచెస్ పోసినా సరే ఉడకటం మాత్రం ఉడికిద్ది. ఉడికినప్పుడు ఏమవుతుందంటే మెత్తగా ఉంటుంది, అంటే తక్కువ పాలు పోస్తే లావు ఎక్కువ వచ్చింది కాబట్టి మెత్తగా ఉంటుంది, ఎక్కువ పాలు పోస్తే ఏమవుతుంది గట్టిగా ఉంటది కాబట్టి గట్టిగా వచ్చింది షీట్. అంతే తేడా. ఎంత కష్టం చూడండి. లాటెక్స్ షీట్ చేయాలంటే ఒక చెట్టు పెట్టిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత రబ్బర్ పాలు రావడం మొదలైంది. 4 సంవత్సరాలకి ఒక్క షీట్ తయారవుతుంది. అంత కష్టం రబ్బర్ పాలు సేకరించి ఇలా చేయటం అనేది. ఈ రీబాండెడ్ తో ఎలా తయారు చేస్తున్నారని అడుగుతున్నారండి. ఫోమ్ షీట్లన్నీ కట్ చేసి ముందు మిషన్లు వేస్తాం. ఫోమ్ షీట్లన్నీ కూడా పీసులు అయిపోతాయి.
ఈ పీసులు అయిపోయినాయి అన్ని కూడా అన్ని ఒక చాటుకు వస్తాయి. అవి ఇట్లా మిషన్లోకి వెళ్ళిపోతాయి. ఈ మిషన్లో ఏంటంటే ఈ ఫోమ్ ముక్కలన్నీ పోసి డెన్సిటీ ప్రకారం మనం 100 డెన్సిటీ అంటే 100 కిలోలు ఆ బాక్స్కి, 110 డెన్సిటీ అంటే 110 కిలో. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని కూడా అంతే ఒక వ్యాక్యూమ్లో పంపించి బాగా హార్డ్గా తయారు చేస్తాం. అంటే ఇలా రీబాండెడ్ ఇప్పుడే వచ్చింది కాబట్టి ఆరినాక కొద్ది కలర్ వచ్చి నీట్గా షైనింగ్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా బ్లాక్లు వస్తాయి అన్నమాట. ఈ బ్లాక్ సుమారుగా 5 నుంచి 6 అడుగుల దాకా వస్తుంది. చట్టం, న్యాయం, ధర్మం ఈ మూడింటికి తేడా ఏమిటి, ఎవరితో ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరు చెప్పేది అంటే అందరూ ధర్మంగా ఉండాలి అని చెప్తారు. ధర్మాన్ని కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడిద్దని చెప్తారు. కానీ అది స్లోగన్లోనే తప్పితే పాటించేవాడు ఒక్కడు కూడా లేడు. కనీసం ఇలా పాటిస్తే మీ జీవితాలు బాగుంటాయని నాకు తెలిసిన స్టోరీ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ధర్మంగా ఉండండి. ఎవరి దగ్గర కనీసం ఫ్యామిలీ వరకైనా ధర్మంగా ఉండండి. సొంత అన్నదమ్ములు, కజిన్స్, చుట్టాల దగ్గర ధర్మంగా ఉండండి. కనీసం తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, ఊర్లో వాళ్ళు, ఊళ్ళు పక్కన, ఇంటి పక్కన వాళ్ళ దగ్గర కనీసం న్యాయంగానే ఉండండి. బయట వాళ్ళు, తెలియని వాళ్ళ దగ్గర చట్ట ప్రకారం ఉండండి. ఇప్పుడున్న కాలానికి ఎలాంటి సమస్యలు రావు. కంపెనీలు 20 నుంచి 25 సంవత్సరాల పరుపు గ్యారంటీ అని చెప్పి అమ్ముతున్నారు. మీరు ఎందుకు ఎవరు అని అడుగుతున్నారండి. అసలు నా కాన్సెప్ట్ వేరండి. అసలు 20 నుంచి 25 సంవత్సరాలు అమ్మే పరుపులు లాటెక్స్ పరుపులు ఉండవు, మంచి పరుపులు ఏమి ఉండవు. దాంట్లో ఉన్నాయన్నీ ఫోమ్ పరుపులు, అవి ఏమి కావు. మీకే ఇసుకుబుట్టి పారేయాల్సిందే. ఎందుకంటే నచ్చవయి, దానిలో అన్నీ కూడా కెమికలే, నిద్ర పట్టదు. మా అన్ని లాటెక్స్లు. మా పరుపు ఉంటుంది 20-25 సంవత్సరాలు. అంటే నా పరుపు 20-25 సంవత్సరాలు గ్యారంటీగా ఉండాలని చెప్పి యాక్సరీస్ ఇస్తున్నా. వాళ్ళు గ్యారంటీ అని చెప్పి అమ్ముకుంటున్నారు. ముందు 20 సంవత్సరాలు అని చెప్పి అమ్మే షాప్ వాళ్ళు ఉండాలిగా. 20 ఏళ్లలో 20 షాపులు, తెనాల్లో ఫర్నిచర్ షాపులు పోయినాయి. దాని అర్థం ఏంటి? మరి గ్యారంటీగా అమ్మే పరుపు ఉంది, 20 ఏళ్ళు గ్యారంటీ చెప్పి అమ్మాడు. సరే, కంపెనీ వాళ్ళు ఏమైనా గ్యారంటీ ఇస్తారా అంటే ఒక్కడు కూడా సరే కంపెనీ వాడు పరుపు మార్చడం నేను చూడాల. నేను పరుపులు అమ్ముతున్నా, కంపెనీ పరుపులు అన్ని కస్టమర్ మీద తోసేస్తాడు. మా వారం లాటెక్స్ యూనిట్ మీకు ఎలా ఉంటుంది అనేది మీకు పూర్తి క్లారిటీగా ఇస్తారండి. ప్యాకింగ్ యూనిట్ అనమాట. మనం పై ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడ లాటెక్స్ షీట్లు ఎలా ఉంటాయి, ఎలా ప్యాకింగ్ చేస్తాము అనేది చెప్తాము. మనం లిఫ్ట్లో ఉన్నామండి, మనం ఎక్కడో కాదు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద లిఫ్ట్. మాకు ఈ లిఫ్ట్ 50 లక్షలు అయిందండి. ఎందుకు పెట్టాము అంటే కస్టమర్కి ఫోల్డింగ్ చేయకుండా పరుపు పంపించాలి, ప్రెస్సింగ్ చేయకుండా పరుపు పంపించాలి, రోలింగ్ చేయకుండా పరుపు పంపించాలి. వాటి వల్ల లైఫ్, పరుపు ప్రెస్సింగ్ చేయడం వల్ల 50% తగ్గిపోయింది, రోలింగ్ చేయడం వల్ల 30% తగ్గిపోయింది. అందువల్ల ఫోల్డింగ్ చేయడం వల్ల 100% తగ్గిపోయింది. అందుకని మేమేం చేస్తున్నామంటే ఇంత పెద్ద లిఫ్ట్ పెట్టుకొని ప్రతి పరుపు కూడా ఇట్లాగే తీసుకెళ్తాం. ఒక పరుపు మోయాలన్నా కానీ 50-60 కిలోల నుంచి 100 కిలోల దాకా ఉంటుంది. ఇలాగ లిఫ్ట్లో తీసుకెళ్ళి లిఫ్ట్లోనే తీసుకొస్తాం. ఇవన్నీ ఆవులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే శ్రీశైలం నుంచి ఈ ఆవులు వచ్చినాయండి. ఇక్కడ స్థలం ఎందుకు ఉందండి, అందువల్ల నేను ఒక ఆర్గానిక్ వ్యవసాయం చేద్దామని చెప్పి మాగాణి పొలాన్ని మెట్ట చేసి దాని చుట్టూ ప్రహరీ ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టారనమాట. ఆవులు కూడా చాలా బాగా సూటబుల్ అయిందనమాట. వాళ్ళకి కూడా శ్రీశైలం అడవుల నుంచి తీసుకొచ్చారనమాట. వాటిని ఈ ఏరియాలో ఒక 10-15 రోజులు 20 రోజులు ఉంటారు. అయితే వాళ్ళకు కూడా ఒక షెల్టర్ వచ్చినట్టు ఉంటుంది. వాళ్ళకు కూడా సేఫ్టీగా రాత్రిపూట నిద్రపోతుంది. మా దాంట్లో గేట్ వేసేస్తాం కాబట్టి లోపల పక్కే ఉంటాయి కాబట్టి చక్కగా వాళ్ళకు కూడా షెల్టర్ ఉంది. మంచి హ్యాపీగా ఉంది అనమాట. కల్లా కప్పడం తెలియని మనిషి అని. అట్లా ఈ ఆవులు కూడా కల్లా కప్పడం లేని ఆవులు అనమాట. మనం ఏది పెడితే అది పెడితే తినవు, దగ్గరికి రావు. వీటికి పసుపు రాయటం కూడా చాలా కష్టమైపోయింది. ఒక విధంగా చెప్పాలంటే వీటికి ఆహారం పెట్టడం అంత కష్టం, పట్టుకోవాలని కూడా అంత కష్టం అనమాట. అసలు పట్టుకొని కూడా పట్టుకునేవు. పసుపు రాయటానికి, కుంకుమ రాయటానికి కూడా పట్టుకునేవాళ్ళు. ఎట్లా కొట్లా మేము ఏదో కూడా కష్టపడి చేసాము. అయితే దీంట్లో మాత్రం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పాల్గొన్నారండి. అప్పుడే మా దాంట్లో ఇంకో గొప్ప విషయం ఏంటంటే మా దాంట్లో 7 ఆవులు కన్నాయండి. 7 ఆవులు. ఇలా ఇవాళ శ్రీరామనవమి రోజు 2 ఆవులు కన్నాయి. ఆ దూడ చుట్టూ తిరుగుతుంది. అసలు ఎంత ఆనందం వేసిందంటే ఇవాళ ప్రసవించింది ఈ దూడ. ఇవాళ 2 ఆవులు అండి ప్రసవించింది. ఇందులో ఇది ఒక ఆవు అనమాట. 7 రోజులు వచ్చేసరికి ఆవులన్నీ గుర్తుపెట్టినాయండి. మేము రాగానే దగ్గరికి రావడం, మేము దాణా, బెల్లం నీళ్లు ఇవన్నీ ఇస్తున్నాం కదా. మా ఫ్రెండ్ వాళ్ళది శనగ డాల్ మిల్ ఉంది. ఆయన 10 బస్తాలు పంపించాడు. శనగలు పొట్టు కూడా పెట్టామండి ఆవులన్నిటికి కూడా. చాలా ఇష్టంగా తిన్నాను. శనగ పొట్టు మాత్రం బ్రహ్మాండంగా తిన్నాయి. అయితే బుట్ట ఆవులు చూడండి ఎంత బాగున్నాయో. దాదాపుగా ఈ బుట్ట ఆవులు 100-150 ఆవులు ఉన్నాయండి. చిన్న చిన్న ఆవులు. ఆవులను తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా అన్ని వంట ఏర్పాటు చేసాము. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావాల్సిన కొనుగోలు చేసుకోవడానికి ఒక 1 వారం రోజులు ఉంటాను షెల్టర్. అట్టగా వాటికి కావాల్సినటువంటి బియ్యం బస్తా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాము. మా ఛానల్ 10 లక్షలు సబ్స్క్రైబర్స్ మేలు రాయిని దాటిందండి. దీని అందరికీ మీ అందరికీ కృతజ్ఞతలు అండి. అయితే 10 లక్షలు అయిన సందర్భంగా నాకు ఇన్స్పైర్ అయినటువంటి భగవద్గీతని అందరికీ తెలియజేయాలనుకున్నాను. నేను 2013-14 సంవత్సరంలో ఒక భగవద్గీత బుక్ ఒకటి వేయించానండి బొమ్మలతోటి. ఆ బుక్ ని నేను ఈ రోజున వీడియోస్ శ్లోకాల్లాగా పంపిస్తాను అనమాట.